ఒక్కసారి మా డ్రామా జూనియర్స్ కాంపిటీషన్ కి. అండ్ ఈ డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్ లోని చివరి ఘట్టంలోకి అడుగు పెట్టేసింది, విచ్ ఇస్ డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ సెమీ ఫినాలే. మా లవ్లీ జడ్జెస్ కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. ఆలీ గారు, అన్సూయ గారు, ఓంకార్ గారు. సో రెడీగా ఉన్నారు కాబట్టి మా పిల్లలందరూ రెడీ. ఒకసారి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే లెట్స్ స్టార్ట్ ది షో. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ రేపు నెక్స్ట్ ఏంటయ్యా అక్కడ లైట్ ఏంటి, ఈ కెమెరా పొజిషన్ ఏంటి నాకు అర్థం కాదు. మీరేంటి సరిగ్గా కూర్చోరా? స్క్రిప్ట్ టైంకి ఇవ్వాలని తెలీదా? నా డబ్బాలో ప్రోగ్రామ్ చేయాలన్న మూడు ఉత్సాహం మొత్తం పోతుంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మరి ఇలాంటి ఒక వ్యక్తి, కాంచన లాంటి ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తే వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సీజన్ 2 పిల్లలు. సో జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్. లైట్స్, కెమెరా, డ్రామా. అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలో ఎక్కడైనా కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లల్ని పెంచుకుంటారు, కానీ మా ఇంట్లో మాత్రం నా కొడుకు దయ్యాన్ని పెంచుకుంటున్నాడు. అమ్మా దయ్యా! ఇది నడమనుకున్నావా, నాగార్జున సాగర్ డ్యామ్ అనుకున్నావా? ఎక్కి అని నవ్వుతావు. పొద్దున్న లేచిన కాడ నుంచి చెల్లి చెల్లి అనుకుంటా కాంచనతోనే తిరుగుతావుగా. దయ్యం అని భయం వేసిందా? చెల్లి చెల్లి అని తిరిగేది నేను కాదు, ఆ మునిగాడు. మునగను నాకెందుకులే కానీ ఈ మధ్య నీ వాళ్ళు టూలెట్ పోటేసిన ఇల్లులా తయారైంది కదరా. దయ్యాలు వస్తుంటాయి పోతుంటాయి. అంటే రావద్దంటావా ముసలి? అమ్మో ముసలా, ఈ మునిగాడు వచ్చేసినట్టున్నాడు. ఈ రోజు నా పెద్ద చెల్లి కాంచనాకి పెళ్లి చూపులు. వెళ్ళి అర్జెంట్ గా రెడీ చేయి. అదేమన్నా టీవీలో యాంకరారా వచ్చేసి రెడీగా ఉండడానికి? దయ్యం రా. నువ్వు అర్జెంట్ గా ఎక్సర్సైజ్ చేయకుండా వెళ్ళలేదనుకో, మా దయ్యాల దేవత శ్రీముఖిని మేకప్ లేకుండా చూయిస్తా. అమ్మో వద్దులేరా, ఆ దయ్యం కంటే ఇంట్లో ఉన్న దయ్యాలు పెట్టదు. ఇంతకి నాకు కాబోయే బావగారు ఎలా ఉంటారో ఏంటో. నమస్కారం బావగారు, బాగున్నారా? బతికే ఉన్నాడు. మీరు వద్దన్న చెప్పని చచ్చిపో. అయ్యో అది కాదు బావగారు, నేను చెప్పేది ఏంటంటే మీరేమన్నా ఏసీ మాట్లాడండి. ఎండకి ఫేస్ స్టాన్ అయిపోయేలా ఉంది. ఇంకాసేపు ఏసీ మాట్లాడకుండా ఉంటే పెళ్లి చూపులకు వచ్చారనుకోరు, దినానికి వచ్చారనుకుంటారు. అయ్యో బావగారు అంత పెద్ద మాటలు ఎందుకులేండి. రండి ఎక్కడ కూర్చోండి. బావగారు అమ్మాయిని పిలిపించమంటారా? అదే ఎందుకండి, మీ ఇంట్లో మర్చిపోయిన బట్టలు తువ్వాళ్ళు ఉంటాయిగా, తీసుకోండి. అలాగే. ఎక్కడికండి? తెద్దామని. నీకు అడ్రస్ కొడతాండి. అలాగే. ఎదవా కూని బతుకుతాడా? ఏమండి, బేసిక్ సెన్స్ ఉండాలి కదండి మనిషికి. ఇంటికి వచ్చినోడిని ఏదో కాఫీయో టీవో ఇవ్వాలి కదండి. ఆ తర్వాత కదండి అమ్మాయిని పిలిపించాలి. ఇంట్లో పెద్దోళ్ళు లేరా అండి, మమ్మల్ని పలకరించరా అండి? సారీ బావగారు, మీరు ముందు ఆరాంగా కూర్చోండి. అమ్మా అబ్బబ్బా ఏంట్రా దయంగానే వచ్చిందా? నేను అడిగిన దయ్యం వచ్చిందా అని. వామో నేను వచ్చేసింది అనుకున్నా. వీడేమిట్రా ఎగ్జిబిషన్ లో బోర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. అలాగే ఉన్నానా అండి? మీ కంటికి నేను బోర్లు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా ఏంట్రా? ఈ అట్టారు ముందా? అయ్యో అది కాదు బావగారు, అమ్మా ఆయనే పెళ్లి కొడుకు. అంటే బావగారు మా అమ్మ కొద్దిగా స్క్రూ లూజు. బాబు లూజు. అమ్మా ఓవరాక్షన్ ఎక్కువ చేస్తున్నావు, పక్కకెళ్ళి నించో. నేను మీకు ముందే చెప్పానండి, నేను చాలా కోపదారి మనిషిని. చూడండి ఆవిడ ఎలా మాట్లాడుతుందో. సారీ బావగారు, మీరంతా ఫస్ట్ ఎయిడ్ కాకండి. అమ్మా రోజు వేడి కాఫీ పట్టగా అమ్మా.
కంట్లోంచి తీసి పడేసిన ఊసిలా ఉంది. ఇది రోజు ఏంట్రా? అంటే బావగారు కాంచనా త్రీలో క్యారెక్టర్ చేసింది మీరు గుర్తుపట్లే? కాఫీ కప్పు చేతిలో పెట్టి క్వశ్చన్స్ అడుగుతామేంట్రా? కాఫీ తాగాలన్న మూడు ఉత్సాహం నీరు కారిపోతున్నాయి. మీరెక్కడుందా? పెద్ద ఫాఫా ఏం వెతుకుతున్నావు? పెద్ద ఫాఫా నీరు కారిపోతుంది అన్నారు కదా, ఏముల కారిపోతుందా అని వెతుకుతున్నా. ఇదిగో ఇలాంటి కుళ్ళు పంచలేస్తేనే నాకు ఒళ్ళు మండేది. అసలు పంచులు ఎవరి మీద వేయాలో ఎవరి మీద వేయకూడదు ఆ మాత్రం తెలియదా? సారీ బాబు గారు, మీరు రండి ముందు కూర్చోండి, కాఫీ తాగండి. ఏయ్, అబ్బే, ఏమైంది బాబు గారు? రే పంచదార అనే ఒక పదార్థం ఉంటుంది కదండి, అది కాఫీలో వెయ్యాలి కదండి. కాఫీ ఎలా తాగాలండి? అయ్యో బావగారు మీరంత ఫస్ట్ ఎయిడ్ కాకండి. అమ్మ గంగా బావగారికి తట్టెడు షుగర్ ఒకప్పుడు కాఫీ పట్టకరా అమ్మ. గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా చెడ్డబ్బాయి. మరి వెళ్ళిపోక ఏం చేయాలంటే ఎంత మంచి హెయిర్ స్టైల్ నన్ను పట్టుకొని గుండబ్బాయి ఆపండి అంటే పాపం రాదా? రాదా కాదు, నా పేరు గంగా. చూడండి ఇలాంటి తిక్కుమాల పంచలేస్తేనే మళ్ళీ నాకు ఒళ్ళు మండేది. మళ్ళీ తిరిగామంటే హట్ అయిపోవడాలు. మగ పెళ్లి వారితో ఎలా ఉండాలో ఆ మాత్రం తెలీదా? ఏమండి నిరంజన్ గారు తగలబెట్టండి సార్, పెళ్లి శోభలు తగలబెట్టండి. తగలబెడుతుందా? పాపా ఏం చేస్తున్నావు చిన్న పాప? మీరేగా తగలబెట్టమన్నారు. నన్ను తగలబెట్టి చిన్న పాప ఆపండి, నా మూడు మొత్తం పోయింది. ఇప్పుడు ఎక్కడ పోయిందని ఎదుగుతోంది. పెద్ద పాప ఏం వెతుకుతున్నావు? పెద్ద పాప మూడు పోయిందన్నారు కదా, ఇక్కడ పడిపోయిందా అని ఎత్తుకుతున్నా. విన్నారా సార్ పెద్ద పాప ఎంత పెద్ద పని చేసిందో? విన్నారా సార్? నేను పోతా సార్, నేను పారిపోతా. సారీ ఏంటండి సారీ? చూడండి ఆవిడ ఎలా మాట్లాడుతుందో. ఊడెతగడం ఏంటంటే సారీ బావగారు, మీరు అంత ఫస్ట్ ఎయిడ్ కాకండి. మీరు వెళ్ళి అక్కని పట్టకరండి, మీరు కూర్చోండి బావగారు కూర్చోండి. అమ్మా కాంచనా ఒక్కసారి వచ్చి బా అమ్మా మెరుపుతీగా. ఏడేడు ఒక్క నిమిషం ఆగండి, నేను పిలుస్తాను. ఏంటండి ఆర్జీబీ ఎఫెక్టా? నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? నేను ప్రోగ్రామ్ లోనే భయపడ్ను. ఇదంతా నా ముందుకు రమ్మండి. అమ్మా కాంచనా ముందంట నిలబడమ్మా మెరుపు తీగ. అది అలా రాదు కానీ ఒక్క నిమిషం. కొత్త ఫాఫా కేసు చూపించు. కొత్త ఫాఫా ఏమండి మీరు మెరుపు తీగ అన్నారు, ఇది కాదు మీరు కరెక్ట్ తీగలా ఉంది. పెళ్లి చూపులకు వచ్చిందా? పోస్ట్ మార్టానికి వచ్చిందా? అంటే మా చెల్లి చికెన్ జాబు మొక్కలు కట్టే జాబు, అందుకే ఇలా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎంతకీ మీ పేరు? ఏమండి పేరు చెప్తే చెప్పలే, లేకపోతే మానేయాలి. అలా పళ్ళు కొరగడం ఏంటండి? అమ్మాయిని పెంచే సంస్కారం అదేనా అండి? అసలు అది అమ్మాయి కథ నాకు డౌట్ ఉందండి. తెలిసిపోయింది అంతా తెలిసిపోయింది కాదు, తెలిసిపోయింది. ఒకడు వస్తాడు ఇంకొకడు పోతాడు. ఏంటండి ఇది? నా డబ్బాల పెళ్లి చూపులేదే. అంటే మా అక్కకు అపూన మదాట అనే జబ్బుంది. ఆకులో బఠానీలా అదేం చెప్పి ఎక్కడ వెళ్ళలేదే. ఉంటేనే కదా ఎదవా. ఎక్కడ ఎవడో ఎదవ అన్నాడు. అది ఎవరైనా సరే సూర్యగాడు నా ముందుకు వచ్చి సారీ చెప్పాలి. అయ్యో బావగారు ఏదో ఒకలేండి, ఇంకా కట్న కానుకల గురించి మాట్లాడుకుంటే మనం పెళ్లి చేసుకోవచ్చు. మనం పెళ్లి చేసుకుంటే దరిద్రంగా ఉంటది ఎదవా. నాకు కట్నంగా 4 లక్షలు, 1 ఎకరం భూమి, 1 మోటార్ సైకిల్ చాలు. అంత మేము ఇచ్చుకోలేం బావగారు. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్.
ఎందుకొద్దు? కాఫీ కావాలి, రిసీవ్ చేసుకోవాలి, పేరు చెప్పాలి, పొలైట్ గా ఉండాలి. ఇన్ని కబుర్లు చెప్పి ఇప్పుడు సంబంధం వద్దంటావురా? సిరిసై ఖాళీ పిల్లలందరికీ భోజనం పెట్టావా? ఒరే ఖాళీ ఏంటి, సొరసో ఏంటి, ఏం వాగుతున్నావు రే? అంకుల్ చెచ్చి జిప్పు చెయ్యాలా? ఎన్ని వేరియేషన్లు మారుతావురా ఎదవా? అయినా జిప్పేంటి? మా చెల్లిని పెళ్లి చేసుకోవా? ఇదో మాట వరుసనండి అంతే. చెల్లెల్లో విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీర్చవచ్చే కాంచన, చేసిన సబద ముగియు వరకు రప్పలకేది కులుకు కులుకు అదిలిస్తే నిన్నే బెదరు కదిలొస్తే భూమి అదురు. ఓకే, సో ఎలా అనిపించింది కాంచనా మిక్స్ కాంబినేషన్? ఆలిగారు స్టార్ట్ విత్ యూ. స్కిట్ చాలా బాగుంది. బాగుంది. వెరీ గుడ్. విజయ్, నువ్వు కూడా అమ్మాయేమో అనుకున్నావు. ఆ విగ్గు తీసేదాకా తెలియదు మాకు కూడా. అండ్ అలాగే యామిని, విఘ్నేష్, నువ్వు అండ్ రోషన్, అమ్మ కోవేశ్వర్ల గారు, ఆల్మోస్ట్ ఆవిడ దింపావు నువ్వు. బాగుంది. అన్షు గారు, ఇది కదా సెమీఫినాలే పర్ఫార్మెన్స్. స్కిట్, కాన్సెప్ట్, ప్రాక్టీస్, పంచెస్, టైమింగ్, ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్, కాస్ట్, ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవ్రీథింగ్ వర్ సో ఇన్ ప్లేస్. ఎంటైర్ స్కిట్ వాజ్ వెరీ ప్రాంప్ట్ అండ్ యాప్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఓంకార్ గారు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటర్ ఎవరు అంటే ఎవరు రాశారు? చాలా బాగా రాశారు, ఫెంటాస్టిక్ రాశారు, ఎక్స్ట్రాడినరీ చేశారు సీజన్ 2 వాళ్ళైతే. నాకు నిజంగా 3 పార్ట్స్ కాసేపులో చూపించినట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ఇప్పుడు ఇది చిన్న కోరిక అనమాట. ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఎవరు మన మెంటర్స్, వాళ్ళు ముగ్గురు యామినీలే అనుకుందాం. ఓకే, ఈ ముగ్గురు నువ్వు ఒక్కదానివే. కాంచనా 1, కాంచనా 2, కాంచనా 3. నా డబ్బాలోది నా దగ్గరకే వచ్చింది. వీళ్ళు ముగ్గురు కలిపితే నువ్వు, వీడు ఒక్కరు ఆ ముగ్గురు అనమాట. ఒక్కసారి వాళ్ళ దగ్గరకు వస్తే నీ ఎక్స్ప్రెషన్ తో వాళ్ళు భయపెట్టాలి. ఇప్పుడు అది చూడాలి నేను. సరే, ఒకసారి రండి. రెడీ, యాక్షన్. బావగారు మీరు అలా టెన్షన్ పడకండి, రండి కూర్చోండి. ఓకే అమ్మా కాంచనా, ఒక్కసారి వచ్చిపోమ్మా, మెరుపుతేగా. ఎక్స్ప్రెషన్ పెట్టకుండా చెప్పేస్తున్నా డబ్బాలోది. ఏయ్ రారా, రాను రా. రావాలి. రానంటూ రాను. నేను వస్తే బాగోదు. అయితే వచ్చేస్తా. దా. ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులు. అక్కడ అందంగా గడ్డంతో ఉన్న నా బావని చూసి కూడా పెళ్లి చూపులకి రావడానికి నీకు సిగ్గు లేదా? చాలా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీర్చవచ్చే కాంచన, చేసిన సబద ముగియు వరకు. నీతో నాకు సెల్ఫీదిగా ఉంది. నేనే వస్తా. బాగున్నారా? బాగున్నాను. చాలా రోజులైంది కలిసి. పిలిచింది ఆయన. ఫెంటాస్టిక్. శ్రీముఖి, నీకు విజిల్. థ్యాంక్ యూ బావా. రైటర్స్ కి, మెంటర్స్ కి అండ్ టోటల్ మీ అందరికి కూడా
విజిల్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అర్జున్ గా మీ స్కోర్స్ ని ఫ్రీజ్ చేసి ఆ బాక్స్ లో వేసేయాల్సిందిగా. సూపర్. సో స్కోర్స్ ఫ్రీజ్ అయిపోయాయి. సో ఆ స్కోర్స్ డెఫినెట్లీ రావాలి. ఒకవేళ రాకపోతే మీరు వెళ్ళి వాళ్ళని భయపెట్టాల్సిందిగా కోరుకున్నాం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ లో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న స్కిట్ పండగల గురించి. మాకైతే షూటింగ్ జరుగుతున్న ప్రతిరోజు పండగ లాగానే ఉంటుంది. అండ్ పండగల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రతి పండగకి ఒక మూలం ఉంటుంది, ఒక కథ ఉంటుంది. అండ్ ముఖ్యంగా చెడుపై విజయాన్ని విజయదశమి అని అంటాము. మరి ఆ విజయదశమి అనే పండగ వెనుక మూలం ఏంటి అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సీజన్ 3 పిల్లలు. సో జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్. లైట్స్, కెమెరా, డ్రామా. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. భక్త మహిష. నమో జగన్నిర్మాత దివ్యవర ప్రదాత నమో నమః. బ్రహ్మదేవా బ్రహ్మదేవా, ఈ మహిషాసుని తపోభక్తిని మెచ్చుకొని ప్రత్యక్షమయ్యావా? ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి. భక్త, నీ భక్తికి మెచ్చింది. ఏ వరం కావాలో కోరుకొను నాయన. బ్రహ్మదేవా, నాకు సురాసురుల నుంచి గాని, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరకిం పురుషుల నుంచి గాని, శక్తియుక్తులు కలిగిన ఏ పురుషుని వల్ల గాని, పశు పక్షి జంతువు నుంచి గాని, ఇంత ఏలా ఈ సకల కోటి చరాచర జగమునందు ఉన్న ఏ ప్రాణి ద్వారా నాకు మరణమే లేకుండా వరము ప్రసాదించు తండ్రి. అది అసాధ్యము నాయన. వేరొక వరమును కోరుకొను. అటులైన ఒక్క ఆడదాని చేతిలో తప్ప మరి ఏ ప్రాణి చేతిలోనూ నాకు మరణము లేకుండా వరము ప్రసాదించు తండ్రి. ఎందుకంటే ఆడదానిలో నన్ను ఓడించి నిలబడేవారే లేరు కదా. తథాస్తు. ఎప్పటి నుండి మహిషాసురుడు అమరుడు అమరుడు అమరుడు. దేవ పురుషాదుల నుండి యముణ్ణి గెలిచాడు. యముణ్ణి గెలిచాడు. ముందుగా భూలోక సంచారి అయి మానవులకు పశుపక్షాదులకు ఈ మహిషాసుని ప్రతాపాన్ని చూపించి సర్వలోకాన్ని గడగడలాడించేది. శివ దర్శనం కోసమా ఈ తపము? పిచ్చి వాళ్ళు, మీ శివుడు మీ హరుడు నా కాలి కింద నల్లులు. నా కంటపడ్డ ఏ స్త్రీ అయినను మునులైనను ఎవరైనను నాశనం చేయడమే నాకు ఆనందం. ఈ మునులను ఈ మహిషాసుర మహారాజుకి జయం పలికేంత వరకు చెరసాలలో వేసి చిత్రహింసల పాలు చేయండి. ఓరి
నాట్యాన్ని ఆస్వాదిస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ విలాసాలలోని హరిస్తున్న నీకు ఈ రోజు ఈ మహిషాసుని భయంకర విన్యాసాన్ని చూపించదా? ఓరి దేవేంద్ర! ఓరి దేవేంద్ర! అయ్యో దేవతలారా, మహిషాసురుడు ఇంద్రలోకంపై దాడి చేయడానికి వచ్చేస్తున్నాడు. వాయు మనోవేగ తుల్యమైన అతని దాటికి ఈ ఐరావతము నందనవనము నలిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయను? ఓరి ఇంద్ర! అయ్యో మహిషాసురుడు వచ్చేస్తున్నాడు. ఏం చేయను? ఎక్కడికి వెళ్ళి దాక్కోగలను? ఓరి ఇంద్ర! ఎల్లప్పుడు రంభ ఊర్వశి మేనకలను ముందు పెట్టుకొని జయించే నీ బుద్ధికి ధిక్కారమేది. ఎక్కడ దాక్కున్నావు? రా బయటకి పిరికి పంద! తీరా ఇంద్ర, ఎక్కడికి పోయింది నీ పౌరుషం? ఇక నీ కథ ముగిసిపోయింది. ఇక నా గురి స్వర్గలోకం. మహిషాసుడు యుద్ధానికి వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి. ఇక నుండి నన్ను ఏ బ్రహ్మాస్త్రం సుదర్శన చక్రం ఆపడం అసాధ్యం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి దేవేంద్ర? ఆ మహిషాసురుడి నుంచి ఈ ముల్లోకాలను ఎవరు కాపాడేది స్వామి? నా పరిస్థితి ఇలా ఉందంటే మీ పరిస్థితిని నేను ఊహించగలను. మహేశ్వర, త్రిమూర్తులారా, ప్రత్యక్షం అవ్వండి స్వామి, ప్రత్యక్షం అవ్వండి. దైవలోకాన్ని నాశనం చేయడానికి మహిషాసురుడు సిద్ధమయ్యాడు. ఆపండి స్వామి, ఆపండి. చింతించకు ఇంద్ర, ఒక స్త్రీ ఆయన సంహరిస్తుంది. హరిహర దేవాదులారా, మీ శక్తులకి ధారపోసి శక్తి స్వరూపిణిని జన్మింపజేయండి. జగన్మాత ఆదిశక్తి దుర్గాదేవి యొక్క ఆగమనం. మహిషాసురా, నీకు నా చేతిలో మరణం తథ్యం. ఆడది, స్త్రీ, ఒక ఆడదాని చేతిలో నాకు మరణమా? అతల సుతల పాతాల లోకాలలో ఎవరు ఓడించని నన్ను కేవలం ఒక్క స్త్రీ. మూర్ఖుడా, స్త్రీ అని చులకనగా చూస్తున్నావా? అదే స్త్రీ చేతిలోనే నీకు మరణం తప్పదు. సృష్టి స్థితి లయల్లో నేను ఒక భాగమైనప్పుడు నాకు సాధ్యం కానిది ఏమున్నది? అది అసాధ్యం.
నీలాంటి రాక్షస స్వభావం కలిగిన వాడు సర్వలోకములకు హాని కలిగిస్తున్న నిన్ను అంతమొందించడానికి నాలో అంతర్లీనమైన శక్తులు తహతహలాడుతున్నాయి. స్త్రీ చేతిలో నాకు మరణమా? అసంభవం. అయితే యుద్ధానికి సిద్ధమవ్వు. మృత్యు దేవతకు రక్తాభిషేకం చేస్తా. జగజ్జనని వాణి విజయం సాధించినటువంటి ఈ రోజు విజయదశమిగా పిలువబడుతుంది. ఈ విజయదశమి దుష్ట శిక్షణ రక్షణకు ఆరంభమైనది. దుష్ట సంహారం జరిగింది. ఆయుధమే దుష్టుని ఆయువును హరించింది కనుక ఆయుధ పూజ జరగాలి తల్లి. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అసలు విజయదశమి మనం ఎందుకు జరుపుకుంటాము, చెడుపైన విజయం ఎలా గెలుస్తుంది, అండ్ అలాగే ఆ మహిషాసురుని దుర్గమ్మ తల్లి ఎలాగైతే వధించిందో స్కిట్ రూపంలో కళ్ళ కట్టినట్టు చూపించారు. సో సీజన్ 3 పిల్లలకి గట్టిగా చప్పట్లు. సో ఆలి గారు మీకు ఎలా అనిపించింది? ముందుగా అప్రిషియేట్ చేయాల్సింది మహిషాసురుడిని. చాలా గొప్పగా చేశాం. అంటే ఇంత చిన్న వయసులో అది చేయడం మామూలు విషయం కాదు. ఎంత టాలెంట్ ఉంటే నువ్వు ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి చేయగలం అనేది మామూలు విషయం కాదు. ఎక్సలెంట్, చాలా బాగా చేశాను. నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఎందుకు దసరా చేసుకుంటారు అనేది. సో నాకు చాలా కాలం నుంచి తెలీదు, బట్ ఇప్పుడు తెలియజేశారు. సో థ్యాంక్స్ టు అవర్ మెయింటెనెన్స్. వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అన్సూయ గారు, దిస్ ఇస్ అ ప్రాపర్ స్కిట్. మైథాలజీ మనది, మన పౌరాణికం. ముక్కోటి దేవతల్లో అమ్మవారు ఆదిశక్తి. సో ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ చూపించడం. మను, యూ డిడ్ వెరీ గుడ్. చాలా బాగా చేశావు నువ్వు. ఐ లవ్డ్ ఇట్. యా, ఇది చాలా నాకు పర్సనల్గా కూడా చాలా చాలా నచ్చింది. బికాజ్ ఐ లైక్ దీస్ స్టోరీస్. అండ్ స్పెషలీ ఇక్కడ నీ జ్యువెలరీకి ఏదో నియాన్ కలర్స్ చేశారు. దట్ ఎంటైర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ లైటింగ్, డిఓపి, ఎవ్రీబడి ఫంటాస్టిక్ జాబ్. చాలా ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ చూసేటప్పుడు ఎలా ఉంటుందని. చాలా ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ లైక్ లైక్ ఎ స్పార్క్. చాలా చాలా బాగుంది. ఓంకార్ గారు, ఈ స్కిట్ బాగుండటానికి మీరెంత కారణము, దీని వెనుకున్న టెక్నీషియన్స్కి ఆ క్రెడిట్ వెళ్తుంది. గుర్తించాలి వాళ్ళందరిని. ఎందుకంటే దీంట్లో చాలా ఎఫెక్ట్స్ కారణం. ఆ సౌండింగ్ కావచ్చు, మెరుపులాగా ఫ్లవర్స్ కావచ్చు, అన్నీ చాలా చాలా ఉన్నాయి ఎఫెక్ట్స్. ఎందుకంటే ఫస్ట్ నువ్వు రాక్షసుడిగా ఎంటర్ అవుతున్నప్పుడు ఆ గాలిలాగా ఆకులు రావటము చాలా బాగుంది. వాళ్ళందరికీ క్రెడిట్ వెళ్తుంది. అండ్ మీరందరూ చాలా ఫెంటాస్టిక్గా చేశారు. నాకైతే మను, యు ఆర్ ద బెస్ట్. యు ఆర్ ద బెస్ట్. నీ విశ్వరూపం చూపించావు అంతే. నీతో సెల్ఫీ దిగచ్చా? అండ్ అమ్మవారుగా చాలా బాగున్నావు. ఫస్ట్ టైమా? అమ్మ చేత దిష్టి తీయించుకో. ఇప్పుడే దించేసుకుంటావా? వెళ్తాయి, అలాగే వెళ్ళు. ఫెంటాస్టిక్. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో మీ అందరికీ నా విజిల్.
థ్యాంక్ యూ సో మచ్. సో స్కోర్స్ కూడా ఇచ్చేస్తే లెట్స్ లాక్ ఇట్. సూపర్. సో స్కోర్స్ కూడా లాక్ అయిపోయాయి. సో సెమీఫైనల్స్ లో స్కోర్స్ రివీల్ అవ్వట్లేదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇవి మాత్రం గ్రాండ్ ఫినాలే వరకు మనం వెయిట్ చేయాలి. కాబట్టి సీజన్ 3 పిల్లలందరికీ థ్యాంక్ యూ సో మచ్. రైతు అనే ఒక మనిషి వ్యవసాయాన్ని వదిలేసి తన కూతురు భవిష్యత్తు కోసం సిటీకి వచ్చి అసలు ఎలాంటి పనులు చేశాడు, ఇంతకీ ఆయనకి జరిగింది ఏంటి, దాని తర్వాత అనే ఈ కాన్సెప్ట్ తో మన ముందుకి సీజన్ 1 పిల్లలు వచ్చేస్తున్నారు. సో జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్. లైట్స్, కెమెరా, డ్రామా. గౌరీ, అమ్మ గౌరీ. నాన్న, పంట డబ్బులు చేతికొస్తాయని వెళ్ళావుగా నాన్న, డబ్బులు వచ్చాయా? కాలేజ్ లో సెమిస్టర్ ఫీజు, ట్యూషన్ ఫీజు పెండింగ్ లో ఉన్నాయి నాన్న. ఏం నాన్న మాట్లాడవేంటి? ధరలు పడిపోయాయంటమ్మా. అంతేకాక మొన్న తుఫాన్లు తొలగడం వల్ల పంటలో నాణ్యతే లేదంట. ఆఖరికి పంట కోసం తీసుకున్న అప్పు కింద చెల్లుబాటు చేసేసుకున్నారమ్మా. కాలేజ్ లో స్టూడెంట్స్ దగ్గర నుండి అటెండర్ దాకా చులకనగా మాట్లాడుతున్నారు అన్న. ఏం చేద్దాం? అదేనమ్మా, ఏం చేద్దామని నేను పట్టణానికి పోతానమ్మా. పట్టణంలో నువ్వేం చేస్తావు నాన్న? ఒళ్ళు దాచుకునే వాడికి కష్టం కానీ కష్టపడేవాడికి ఇంత పని దొరక్కపోదు. నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. నా బతికెట్టాగు కష్టం దుఃఖాల మధ్య సాగిపోయింది. కనీసం నీకన్నా ఒక దారి చూపకపోతే నీది నా బతికే అవుతుంది. ఇంకా 4 సెమిస్టర్లు నాన్న, అవి అయిపోతే చదువు అయిపోతుంది, మంచి జాబ్ వస్తుంది. నేను రేపే పట్టణానికి వెళ్తానమ్మా. సరే. ఏంట్రా ఆ మల్కజ్గిరి బంగ్లా ఖాళీ చేయించి వేరే వాడికి ఇచ్చే వాణి బతిమాలేదేంట్రా? అది కూడా నేనే చెప్పాలా? పెడే ఫోన్. ఏంటి సుబ్రహ్మణ్యం ఇలా వచ్చావు? నమస్తే అయ్యా. మీ దగ్గర సెక్యూరిటీ జాబ్ ఉందన్నారు కదా? అయితే ఇతని పేరు సత్యం. పేరుకి దండం పెట్టరా. ఇలా కదరా ఇలా. ఇతన్ని చూస్తే పని చేయించే వాళ్ళు ఉన్నాడు తప్ప పని చేసే వాళ్ళ లేడు. అవునయ్యా, ఊళ్ళో బాగా పేరు మోసిన రైతు. కష్టాల పాలు చేస్తున్న వ్యవసాయం వదులుకొని పట్టణాన్ని నమ్ముకొని వచ్చానయ్యా. మాటలతో పని చూడు. సుబ్రహ్మణ్యం, అతనికి డ్యూటీ టైమింగ్స్ చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పు. ఏదైనా తేడా జరిగితే నీదే రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా? అలాగే అయ్యా. అమ్మయ్యా, ఉద్యోగం దొరికింది. కానీ నువ్వెక్కడుంటావు? ఇక్కడెక్కడ ఉంటానండి. సరే సరేలే, కానీ నువ్వు త్వరగా వెళ్ళి డ్యూటీ డ్రెస్ వేసుకుని రా. డ్యూటీలో జాయిన్ అవ్వాలి.
రేయ్ రేయ్ కార్ హార్న్ ఎంతసేపు కొట్టాలరా ఇడియట్ 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 తప్పైపోయింది స్వామి, అలవాట్లేని పని కదా, పురుగు పట్టేసింది, ఇంకెప్పుడు ఇలా జరగదు. మళ్ళీ గనక రిపీట్ చేసావో అయ్యో వలస బాట పట్టేనా రైతన్నకు ఎంత కఠిన పరీక్ష. హలో, నాన్న ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను నాన్న. డబ్బులు పంపించాను, కాలేజీ ఫీజులు కట్టుకో. కట్టేశాను నాన్న. నాన్న ఏంటమ్మా? నువ్వు ఎలా ఉన్నావు నాన్న? నాకేంటమ్మా, మహారాజులా ఉన్నా. ఉన్న ఊరు కన్ను తల్లి అంటారు కదమ్మా, అలా ఉన్న ఊరు లేని వాళ్ళందరికీ పొట్టలో పెట్టుకొని చూసుకున్న నగరం అమ్మా ఇది. నా డ్యూటీకి టైం అవుతుంది, ఉంటానమ్మా. సరే నాన్న, నీ ఆరోగ్యం జాగ్రత్త. నాన్నేంటి అదోలా మాట్లాడుతున్నాడు? వీలు చూసుకొని నాన్నని వెళ్ళి కలిసి రావాలి. రేయ్, ఎవర్రా అది? రేయ్, ఆగరా. ఏరా, నాతోనే అట్లా రోజు చూస్తున్నాను కొడుక. ఇక్కడ పడుకోవడం, నాలుగిటి తగలగానే పారిపోవడం. ఏయ్, నిన్నేదో కేసులు ఇరికించి బొక్కలో తోస్తే కానీ చిక్క కుదరదు. పద పద స్టేషన్కి. ఇక్కడ ఎవరు తెలీదయ్యా, ఏదో పని చేసుకుంటూ ఊళ్ళో నా కూతురు చదివించుకుంటున్నానయ్యా, కనికరించండి అయ్యా. చాలా చావు. నాన్న నువ్వు మహారాజులా ఉన్నానని చెప్పింది ఇదేనా నాన్న? నాకేమైందమ్మా? ఏంటన్నా ఇదంతా? అప్పులైనా అవమాన పాలైనా ఆత్మాభిమానం చంపుకోలేక ప్రాణాలు తీసుకుంటాడు రైతు, అంతేగాని వ్యవసాయాన్ని మాత్రం విడవడు. అలాంటిది నా కోసం నీ ఆత్మాభిమానాన్ని కూడా చంపుకున్నావా నాన్న? రైతుకు ఉండేది కష్టాలేనమ్మా. భూమిలో విత్తనం నాటిన దగ్గర నుంచి కల్తీ విత్తనాలు, మళ్ళీ వాటి కోసం కల్తీ మందులు, అతివృష్టి అనావృష్టి, వీటన్నిటిని దాటుకొని పంట చేత పట్టుకొని అమ్మడానికి పోతే పడిపోయే ధరలు, పంట అమ్మగా వచ్చిన డబ్బు ఆ పంట కోసం చేసిన అప్పు కింద చెల్లైపోతే ఇంకా అప్పు మిగిలిపోతే ఆ అప్పు తీర్చడానికి తనని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రైతు పట్నం బాట పడుతున్నాడమ్మా. వద్దు నాన్న, ఇక్కడ ఉండొద్దు, మన ఊరికే పోదాం. నేను వీలుంటే గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకుంటా, లేదంటే నీలాగే మట్టిని నమ్ముకుంటా. ఇది నా కోసం కష్టించే, నా కోసం తప్పించే మా నాన్నపై ప్రేమతో నేను తీసుకుంటున్న నిర్ణయం.
నేనుంటాను నాన్న. మా నాన్న రైతు కడుపున పుట్టాడు. రైతుగానే ఉండాలి తప్ప ఇలా కాదు. పద నాన్న. మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా. సో అలీ గారు, మీకు ఈ ప్రయత్నం ఎలా అనిపించింది? చాలామంది ఇక ఫ్యామిలీకి మీరే చూసుకోండి ఈ పంట, నేను సిటీలోకి వెళ్ళి ఏదో సంపాదించుకుంటానని సెక్యూరిటీగా చాలామంది ఇక్కడ అపార్ట్మెంట్స్లో చూస్తున్నాం. దాన్ని బేస్గా తీసుకొని మన మెయింటెనెన్స్ చేయటం చాలా ఆనందకరమైన విషయం. మన జూనియర్స్ చాలా అద్భుతంగా చేశారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అన్సూయ గారు, కర్మ కమ్స్ బ్యాక్ అంటారు కదా, మనం చేసింది మనకే వస్తుందని. సో మనం బాగా చూసుకోకపోతే రైతుని, ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్. మన 5,000 నోట్ల వెళ్ళే రైతు దున్నితేనే కదా అది అయ్యేది. నా వంతు అయితే నేను చాలాసార్లు చెప్పాను దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫార్మింగ్ మై సెల్ఫ్. ఇంకా నాకైన దాంట్లోనే. మోక్ష చాలా బాగా చేస్తావు, బ్రిలియంట్. ఎవ్రీ ఇమోషన్ క్యారీడ్ సో వెల్. మోక్ష, మిగతా అందరూ కూడా చక్కగా సపోర్ట్ చేశారు. వెల్ డన్. ఓంకార్ గారు, సీజన్ 1 గుడ్ జాబ్, చాలా బాగా చేశారు. అండ్ మోక్ష, దిస్ ఈజ్ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది. ఎక్స్ట్రాడినరీ, వండర్ఫుల్, బాగా చేశారు. మీ అందరికి నా విజిల్. సో ఈ స్కిట్ మరి జడ్జెస్కి ఎలా అనిపించిందో మార్క్స్ ఇచ్చేయవలసిందిగా కోరుకున్నాం. డన్. సో సెమీఫైనల్స్ లో ఎలాగైతే సీక్రెట్ స్కోర్స్ అని చెప్పామో సీక్రెట్ స్కోర్ ఇచ్చేయడం జరిగింది. సో సీజన్ 1 సెమీఫైనల్స్ అయిపోయి గ్రాండ్ ఫినాలే వరకు మీ ఓవరాల్ స్కోర్ ఎలా ఉంటుందో మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్ సూపర్. సో సెమీఫైనల్స్ లోని ఆ లాస్ట్ 3 స్కిట్స్ కూడా మేము చూసేయడం జరిగింది. సో ఓవరాల్ గా సెమీఫైనల్స్ లో 6 స్కిట్స్, పోయిన వారం 3 ఫెంటాస్టిక్ స్కిట్స్ అండ్ ఈ వారం కూడా 3 స్కిట్స్ చూడడం జరిగింది. అండ్ జడ్జెస్ 10 మార్క్స్ కాకుండా 15 మార్క్స్ కి స్కోర్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి సో జడ్జెస్ ఇప్పుడన్నా మన స్కోర్స్ రివీల్ చేయబోతున్నారా, లేకపోతే గ్రాండ్ ఫినాలే వరకు వెయిట్ చేయాలా? సెమీఫినాలే బిగినింగ్ లోనే అనుకున్నాం దట్ రివీల్ చేయకుండా ఉంటేనే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయని. ఆ రకంగానే సెమీఫినాలే పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా ఇచ్చారు. బిఫోర్ సెమీఫినాలే లీడ్లో ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, నెక్స్ట్ ఎవరున్నారు అనేది ఎట్టు అయినా తారుమారు అవ్వచ్చు. ఇట్ వాస్ స్టిల్ సెమీఫినాలే. సో స్కోర్ చెప్పకుండా ఉండడానికి మాకు చాలా జెన్యున్ అండ్ ఆనెస్ట్ రీజన్ ఉంది. ఫినాలేలో చెప్తాం. ఫినాలే పర్ఫార్మెన్స్ ఎట్లుండాలంటే అంతే. సో ఆ ఫినాలేలో అసలు ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తారు, ఫినాలేలో ఏం జరుగుతుంది, ఆ టైటిల్ ఎవరికి, ఆ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఎవరికి, మార్క్స్ పరిస్థితి ఏంటి, అండ్ మా జడ్జెస్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే లాస్ట్ 1 వీక్ మాత్రమే మీరు వెయిట్ చేయాల్సింది. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్. సీ యు ఇన్ ద గ్రాండ్ ఫినాలే. అమ్మా అబ్బబ్బా, ఏంట్రా దయంగానే వచ్చిందా?